వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకంలో బోగస్ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగ నియామకం జరుగుతోంది. ఎలాగైనా ఉద్యోగం పొందాలన్న లక్ష్యంతో కొందరు తక్కువ శాతం వికలాంగం కలిగిన వారు కూడా నకిలీ అంగవైకల్య ధృవపత్రాలు, నకిలీ విద్యార్హత పత్రాలను సృష్టించి జాబితాలో ముందు వరుసలో ఉంటున్నారు. ఈ విషయంలో చేతివాటంకు అలవాటు పడ్డ వికలాంగ శాఖాధికారులు ఈ తప్పిదాలకు మూలకారకులు. దీనిపై వైటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలో వికలాంగులకు కేటాయించబడిన 3% బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి గత ఏడాది మార్చి 27వ తేదీన నంబర్ A/67/SRD/2014తో జీవో విడుదల చేసింది. జిల్లాలో పలు శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో, ఆఫీసు సబార్డినేట్, శానిటరీ, వాచ్మెన్, లస్కర్, బిల్ కలెక్టర్, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, కుక్, కమాటీ తదితర వాటిల్లో 109 పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ఇచ్చింది. అయితే వైకల్యానికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 31 ప్రకారం అందులో శారీరక వికలాంగులు 40%, బదిలీలకు 70% కనీస వైఫల్యం ఉండాలి. అయితే వీటికి విభిన్నంగా అర్హతలు లేని వారిని ఎంపిక చేసి వారికి సదరన్ కంపెనీ ఇచ్చిన వికలాంగుల శాతం కన్నా తక్కువ ఉండడంతో నకిలీ ధృవపత్రాల ద్వారా వికలాంగుల శాఖ ఏడీ, సూపరింటెండెంట్, కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది కలిసి కొందరి నుంచి లక్షలాది రూపాయలు బేరమాడుకొని వారే దొంగ సర్టిఫికేట్ సృష్టించినట్లు తెలుస్తోంది. దీనిపై వైటీవీ రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీలో సదరన్ బోగస్ ధృవీకరణ పత్రాలను వికలాంగుల శాఖ సిబ్బందే సృష్టించినట్లు వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. మరికొన్ని వివరాల్లోకి వెళ్లినట్లయితే నూకతట్టు రాజు అనే వ్యక్తి వికలాంగుడే కాదు, అయితే ఇతడు మూగా చెవిటి కింద 64% సర్టిఫికేట్ సంపాదించగా తన నకిలీ సర్టిఫికేట్లో 84% ఉన్నట్లు ఉంది. అలాగే బావిశెట్టి రాజు 95% ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. వినికిడి లోపం ఉందంటూ కంకటాల కృష్ణ ఒరిజినల్ గా 56% ఉండగా ఇతనికి 75% ఉన్నట్లు పత్రాలు సృష్టించాడు. ఎవరికి నిజమైన అభ్యర్థికి దీనివల్ల న్యాయం జరగడం లేదు కనుక ఈ పోస్టులు, ఈ డెఫెండమ్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల లిస్టులో కానీ మిగతా పోస్టులో కానీ ఇటువంటి మెరిట్ లిస్టులో వచ్చిన వాళ్ళందరినీ కూడా హైదరాబాదు ట్రిబ్యునల్ అప్లేట్ ఏదో ఒకటి ఈఎన్టీ హాస్పిటల్ ఒకటి ఉందండి, అక్కడ పంపించి నిర్ధారణ చేయించి నిజంగా ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయమని కోరడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి గుడ్డివాడుగా నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగం కోసం వికలాంగుల శాఖ అధికారులతో 3 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని ఇప్పటికే అధికారులకు ₹1,00,000 ఇచ్చినట్లు తెలిసింది. అయితే నారాయణ నిజంగా గుడ్డివాడా కాదా అన్నదానిపై వైటీవీ ఆరా తీయగా అతను చక్కగా ద్విచక్ర వాహనం యథేచ్ఛగా నడుపుతున్నాడు. పోస్టుల భర్తీలో వికలాంగుల శాఖ కాసులకు కక్కుర్తిపడి అర్హులైన వారిని జాబితాలో వెనక్కి పెట్టి అనర్హులకు వికలాంగ శాతంను సిబ్బందే పెంచేసి వారిని జాబితాలో ముందుంచారు. దీనిలో భాగంగానే కలిదిండి సురేష్ అనే మూగ వ్యక్తికి నిజంగా వికలాంగ శాతం ఎక్కువ ఉన్న దొంగ సర్టిఫికేట్స్ వల్ల వెయిటింగ్ లిస్టులో పెట్టారని తండ్రి వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగ శాఖ సిబ్బంది చేస్తున్న అక్రమాల వల్ల నిజమైన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే వికలాంగులు కూడా తమలో ఉన్న అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగిందని సైగల ద్వారా తెలిపారు. అలాగే వికలాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వైటీవీతో మాట్లాడుతూ వికలాంగుల శాఖ అనర్హులను ఎంపిక చేసేలా ప్రయత్నిస్తుందని, అర్హులకు అన్యాయం చేస్తే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్న బ్యాక్లాగ్ ప్రక్రియ అంతా కూడా అందులకు అన్యాయం కలిగించే రీతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకే కానీ మామూలు వేరే వాళ్ళకి ఇందులో అవకాశం కల్పించకుండా మరి పూర్తి అందులకు అన్యాయం జరుగుతుంది. దాని విషయంలో మరి పత్రికా ముఖంగా మరి కలెక్టర్ గారిని ఈ యొక్క లోపాలను సవరించి మరి పూర్తి అందులకు న్యాయం చేకూర్చవలసిందని చెప్పేసి పత్రికా ముఖంగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. అందరినీ కూడా స్టేట్ అఫిలియేట్ మెడికల్ బోర్డుకి పంపించాలని చెప్పేసి పత్రికా ముఖంగా కూడా కలెక్టర్ గారు మరోసారి మరి విజ్ఞప్తి చేస్తున్నాను.
తూర్పుగోదావరి జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం జిల్లా యంత్రాంగం ఇంటర్వ్యూ నిర్వహించింది. 109 పోస్టులకు సుమారు 236 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో చాలా మంది అనర్హులను ఎంపిక చేసిన వికలాంగ శాఖ వారి పేర్లను తొలుత జాబితాలో ఉంచి ఇంటర్వ్యూలకు పిలిచింది. దీనిపై వైటీ జేసీ2 రాధాకృష్ణను ప్రశ్నించగా ఎవరైనా ఎంపిక చేసిన అభ్యర్థుల్లో బోగస్ సర్టిఫికేట్ ఉన్నా దీనికి సహకరించిన వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సదరం సర్టిఫికేట్లో వాస్తవంగా లేని వాళ్ళు పర్సంటేజ్ పెంచి వేశారని, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయని చెప్పిన మీదట ఎవరైతే ప్రొవిజనల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళనే నేనే ప్రత్యక్షంగా కూర్చుని ప్రతి సర్టిఫికేట్ వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసినప్పుడు 1-2 కేసులు మాకు డౌట్ కేసులు వచ్చినాయి. వాటిని అన్నింటినీ ఆపుదల చేస్తున్నాం. క్షుణ్ణంగా 100% పరిశీలించి అర్హులైన వ్యక్తులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అనర్హులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం. తప్పనిసరిగా ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరైనా తప్పు చేశారనేది నిర్ధారణ అయితే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లయితే అర్హులకు న్యాయం చేసిన వారవుతారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు సంపాదించిన వారికి కాసులకు కక్కుర్తి పడిన ఉద్యోగస్తులకు చెక్ పెట్టినట్లవుతోంది. తూర్పుగోదావరి జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో 2014లో 109 బ్యాక్లాగ్ పోస్టులకు ఇక్కడ ప్రకటన ఇవ్వడం జరిగింది. ప్రకటన ఇచ్చిన తర్వాత కొంతమంది అభ్యర్థులు అంటే ఉద్యోగానికి 75% పైగా అర్హత ఉండాలి వికలాంగత్వం. అయితే 75% కింద ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆ అర్హత సర్టిఫికేట్ని దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి నెలకొల్పింది. దీంట్లో కూడా లక్షలాది రూపాయలు అధికారులు వికలాంగ శాఖ అధికారులు చేతులు మారినట్టు తెలుస్తుంది. దీనిపై వైటీవీ వెలికి తీయడానికి ప్రయత్నం చేసింది. మనం కొన్ని వివరాలు చూసినట్లయితే వైటీవీ ఇచ్చినటువంటి సమాచారాన్ని గమనించినట్లయితే ఇది ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందో తెలుస్తుంది. కెమెరా పర్సన్ కరుణాకర్తో వైటీవీ వీరభద్రరాజు, కాకినాడ.